వెల్కమ్ టు శ్రీ జయభేరి ప్రాపర్టీస్. వెల్కమ్ టు శ్రీ జయభేరి ప్రాపర్టీస్. ఇప్పుడు మనం చూస్తోంది 190 గజాలు. 190 గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసు 3 BHK. ఈస్ట్ ఫేసు 3 BHK. ఇంటి ముందు 30 ఫీట్ రోడ్లు. ఇది HMDA లేఅవుట్లో ఉంది. దీని వెడల్పు 34, పొడవు 56. నూట 90 గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసు 3 BHK. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇల్లు. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి. ఎందుకంటే 100% లీగల్ ప్రాపర్టీ మాది. 100% క్వాలిటీ కన్స్ట్రక్షన్. క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ కావాల్సిన వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. కార్ పార్కింగ్ ఏరియా పొడవు ఒక 18, వెడల్పు ఒక 15 దాకా ఉంటుంది. గోడలకు వేసిన టైల్స్, స్టెప్స్ కింద కూడా ఒక వాష్ ఏరియా ఇచ్చాము. పార్కింగ్ అంతా గ్రానైట్ ఫినిషింగ్ వచ్చింది చూడండి. నార్త్ సైడ్ సెట్ బ్యాక్ ఇచ్చాము. ఒక 2.5 అడుగుల సెట్ బ్యాక్ కూడా ఉంది నార్త్ సైడ్. ఈశాన్యంలో బోర్ ఇచ్చాము. 100% వాస్తుతో కట్టిన ఇల్లు. 3 BHK 3 బెడ్రూములు. 3 BHK 3 బెడ్రూములు. ఇది హాలు. హాల్లో నుంచి మనం ముందుకు వెళితే హాల్లో నార్త్కు కూడా డోర్ ఇచ్చాము వాస్తు ప్రకారం. హాల్లో మనం లెఫ్ట్ సైడ్ తిరిగితే పూజ గది, దాని పక్కన ఓపెన్ కిచెన్, డైనింగ్. ఇది పూజ గది. ఇదంతా డైనింగ్ కమ్ ఓపెన్ కిచెన్ ఇచ్చాము విశాలంగా. కిందంతా కజారియా టైల్స్ వేసాము. ఇదంతా హాలు. ఇదంతా మెయిన్ హాల్లోకి వచ్చాం. మళ్ళీ ఇప్పుడు లోపలికి వెళ్తే 3 బెడ్రూములు చూద్దాం. ఇది టీవీ యూనిట్. టీవీ యూనిట్ కూడా టైల్స్ వేసాము. టీవీ యూనిట్ పక్క నుంచి లోపలికి వెళ్తే ఇది ఒక బెడ్రూమ్. ఇది విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము చూడండి. బయటకు వస్తే హాలు పక్కనే మళ్ళీ ఒక బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. దీంట్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. దీని ఆపోజిట్లో ఇంకో బెడ్రూమ్ ఇచ్చాము, 3వ బెడ్రూమ్. దీని ఆపోజిట్లో 3వ బెడ్రూమ్, మధ్యలో కామన్ వాష్రూమ్. ఇల్లు చాలా బాగుంటుంది. 3 బెడ్రూముల ఇల్లు ఎక్కడా లేవు కాబట్టి 190 గజాల్లో ఈస్ట్ ఫేస్ అసలు ఎక్కడా దొరకదు కాబట్టి ఒక్కసారి వచ్చి చూడండి. ఇది ECIL రాంపల్లిలో ఉంది. HMDA లేఅవుట్లో ఉంది. దీని బడ్జెట్ వచ్చి 1,12,00,000 చెప్తున్నాము. నెగోషియేషన్ ఉంటుంది. ఈ బడ్జెట్లో ఉన్న వాళ్ళు తప్పకుండా కాల్ చేసి ఒక్కసారి చూడండి. మీకు 100% నచ్చుతుంది. మా దగ్గర